అల్లు అర్జున్కు తెలంగాణ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న వివాదంలో ఈరోజు కూడా కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా అల్లు అర్జున్కు సంబంధించిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు. మధ్యంతర బెయిల్ మీద ఉన్న అల్లు అర్జున్ బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ అవాస్తవాలు మాట్లాడారు. పోలీసుల దర్యాప్తునే తప్పుపట్టేలాగా ఆయన వ్యాఖ్యలు చేశారు. కానీ అవన్నీ అవాస్తవం, పక్కా వీడియో ఆధారాలు కూడా ఉన్నాయి పోలీసులు చెప్పిన దానికి అంటూ ఈరోజు తెలంగాణ హైకోర్టులో బెయిల్ రద్దుకు సంబంధించి పిటిషన్ కూడా పోలీసులు వేయబోతున్నారు. అయితే తెలంగాణ హైకోర్టు బెయిల్ రద్దు చేస్తుందా అన్నది ఇప్పుడు చూడాలి. ఒకవేళ బెయిల్ రద్దు చేస్తే మాత్రం అల్లు అర్జున్కు తీవ్రమైన ఇబ్బందులు అయితే కలిగే అవకాశం ఉంటుంది. సాధారణంగా అయితే హైకోర్టు ఇకపైన మాట్లాడవద్దు అని ఏమైనా ఆదేశించి పరిష్కరిస్తుందా ఈ వ్యవహారాన్ని? బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఈ కేసు గురించి మీరు ఎక్కడ మీడియా సమావేశాలు పెట్టద్దు, ఎక్కడ బహిరంగంగా మాట్లాడవద్దు అని చెప్పి ఏమన్నా సరిపెడుతుందా అన్నది చూడాలి. బెయిల్ రద్దు వరకు వెళ్తుందా పరిణామము అన్నది కూడా చూడాలి. అయితే ఎందుకు ఈ స్థాయిలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అల్లు అర్జున్కు మధ్య వివాదం ఇంత స్థాయిలో మొదలడానికి కారణం ఎవరు అంటే, ఒక్కోవైపు నుంచి ఒక్కొక్కరైతే ఒక రాయి ఇసురుకున్నారు. పూర్తిగా ఒక పక్షమే అని చెప్పలేం. రేవంత్ రెడ్డి చిత్ర పరిశ్రమను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారని బీజేపీ కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. కానీ దీన్ని పూర్తిగా విశ్వసించలేం. నిజంగానే చిత్ర పరిశ్రమను రేవంత్ రెడ్డి నాశనం చేయాలి అనుకుంటే ఇదే అల్లు అర్జున్కి సంబంధించిన ఈ పుష్ప 2 సినిమాకే బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చారు, టికెట్ల ధరల పెంపుకు అనుమతి ఇచ్చారు, పెయిడ్ ప్రీమియం షోలకు కూడా అనుమతి ఇచ్చారు. ఒక్కో టికెట్ 1000 రూపాయలు 1200 వరకు అమ్ముకోగలిగారు. చాలా వచ్చింది. కాబట్టి చిత్ర పరిశ్రమను నాశనం చేయాలనో అల్లు అర్జున్ మీద ప్రత్యేకంగా రేవంత్ రెడ్డికి ఏదైనా కోపం ఉంటే ఇలాంటివి జరిగి ఉండేవి కాదు కదా అన్న వర్షన్ కూడా అటువైపు కాంగ్రెస్ వైపు నుంచి వస్తుంది. ఇది కేవలం ఆ రోజు అల్లు అర్జున్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఘటన జరిగిన తర్వాత కూడా అంతే నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అందుకే పోలీసులు ఇంత సీరియస్గా తీసుకున్నారు అన్న ఒక ఒపీనియన్ అయితే వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. అయితే ఆ రోజు అల్లు అర్జున్ అక్కడికి వచ్చిన సమయంలో పోలీసుల పట్ల కూడా ఆయన బౌన్సర్లు వ్యవహరించిన తీరు కూడా పోలీసులకు కాస్త కోపం తెప్పించినట్టుగా ఉంది. ఈయనే కాదు, సెలబ్రిటీలు ఎవరు వచ్చినా సరే ఈ బౌన్సర్లు అన్నది ఒక పెద్ద ఇది అయిపోయింది. వాళ్ళకు కేవలం వాళ్ళు ఎవరైతే హైర్ చేసుకుంటారో, ఎవరైతే డబ్బులు ఇచ్చి తెచ్చుకుంటారో వాళ్ళ భద్రతను మాత్రమే వాళ్ళు చూసుకుంటారు. కానీ మిగిలిన అక్కడికి వచ్చిన ప్రేక్షకులు, అభిమానులు, సామాన్యుల గురించి ఆ బౌన్సర్లు ఆలోచించే పరిస్థితి లేదు. కేవలం అల్లు అర్జున్ లోపలికి తీసుకెళ్ళాలి అన్న ఒకే టార్గెట్ వాళ్ళది. మొత్తం ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని తోసి పారేశారన్నది విజువల్స్లో కూడా కనిపిస్తోంది. బౌన్సర్లు పోలీసుల్ని కూడా తోసేశారని పోలీసులు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి బౌన్సర్ల వ్యవస్థను కూడా నియంత్రించాల్సిన అవసరం ఉంది. నిన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా వార్నింగ్ ఇచ్చారు బౌన్సర్లకు. ప్రజల మీద చేసినా, పోలీసుల మీద చేసినా తాట తీస్తాం. ఈ బౌన్సర్లను సమకూరుస్తున్న ఏజెన్సీలు కూడా జాగ్రత్తలు తీసుకోండి, హద్దులు మీరితే చాలా బాగోదని కూడా హెచ్చరించారు. మొన్న మోహన్ బాబు నివాసం మధ్య జరిగిన డిస్ప్యూట్ సమయంలో కూడా అటు 30 మంది ఇటు 40 మంది బౌన్సర్లను తెచ్చుకున్నారు. అంటే వాళ్ళు అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరిగితే ఈ బౌన్సర్లు ఒకరికొకరు కొట్టుకోవడానికా అన్నట్టు. అంటే ఒక ప్రైవేట్ సైన్యాలు ఇవన్నీ. ఈ ప్రైవేట్ సైన్యాల్ని నిరోధించాల్సిన అవసరం ఉంది. ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉంటే పోలీసుల జోక్యమే నేరుగా ఉండాలి. కానీ ఇలా ప్రైవేట్ వ్యక్తుల్ని బౌన్సర్ల రూపంలో తెచ్చుకొని ఇలాంటి వ్యవహారాలకు తావివ్వకూడదు. సో బౌన్సర్ల వ్యవస్థను అయితే కంట్రోల్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అయితే సాధారణంగా ప్రాక్టికల్ వేరే ఉంటుంది, థియరీ వేరే ఉంటుంది. థియరీ ప్రకారం ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంటుంది కదా. వాళ్ళకి అన్యాయం జరుగుతున్నప్పుడు మీడియా సమావేశం పెట్టి మాట్లాడే అర్హత, హక్కు ఉంటాయి కదా. దాన్ని ఎలా కాదంటాం అనేది ఇది ఒక థియరీ, కరెక్ట్. రేవంత్ రెడ్డి చెప్పింది అసెంబ్లీలో తన వ్యక్తిత్వ హననానికి గురి చేసేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయని. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టే స్వాతంత్రం ఆయనకు ఉంటుంది. కానీ ప్రాక్టికల్ వేరే ఉంటుంది. ప్రాక్టికల్ ఏంటి? చిత్ర పరిశ్రమ, ఈ ప్రభుత్వం అంటే పొలిటీషియన్లు అంతా పరస్పరం సహకరించుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతున్నారు. ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు, టికెట్ల రేట్ల పెంపుకు అనుమతి ఇవ్వకపోతే ఇబ్బంది పడేది చిత్ర పరిశ్రమే. అలాంటి కోఆర్డినేషన్తో ఎక్కడా చట్టం ఏం లేదు. ఇలా టికెట్లు పెంచుకునేలాగా అనుమతి ఇవ్వాలి అన్న చట్టాలు కూడా ఏమీ లేవు. కేవలం ఓకే మన తెలుగు వాళ్ళ సినిమాలు కాబట్టి వాళ్ళకు కొద్దిగా మనము ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకు బెనిఫిట్ ఉండాలి అన్న ఉద్దేశంతో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు పరస్పర సహకారంతో ముందుకు వెళ్లాల్సిన ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అసెంబ్లీ వేదికగా అది అక్బరుద్దీన్ ఓవైసీ ఒక ప్రశ్న లేవనెత్తితే దానికి సమాధానంగా ఇలా జరిగింది అల్లు అర్జున్, అందుకే ఆ రోజు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని చెప్పారు. అల్లు అర్జున్ ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం మౌనంగా ఉండాల్సింది. కానీ అసలు అల్లు అర్జున్ లీగల్ టీం ఏంటి? ఆయన తండ్రి అల్లు అరవింద్ అనేక అంశాలు చూశారు. ఆయన సుదీర్ఘమైన అనుభవం ఉంది. చిత్ర పరిశ్రమ, రాజకీయ నాయకులతో, పొలిటీషియన్లతో, ప్రభుత్వ పెద్దలతో ఎలా వ్యవహరించాలన్న దానిపైన ఆయనకు కూడా అవగాహన ఉంది. అయినప్పటికీ కూడా ఆయన కూడా పక్కన కూర్చొని న్యాయవాదుల్ని పక్కన పెట్టుకొని అల్లు అర్జున్తో ప్రెస్ మీట్ పెట్టించడం ద్వారా, నేరుగా రేవంత్ రెడ్డిని అటాక్ చేయడం ద్వారా ఇంకా ఇష్యూ అనేది చేదాటిపోయింది. ఇంకెవ్వరికి కూడా బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల రేటు కానీ పెంపుకి ఇచ్చే అవకాశం లేదని ప్రకటించే వరకు పరిస్థితి వెళ్ళింది. అంటే రాబోయే చిత్రాలకు ఇదో ఇబ్బందికరమైన పరిస్థితిలా తయారైంది. కాబట్టి ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు ఉంటుంది.
సినిమా నేను నా వ్యక్తిత్వ హరణానికి పాల్పడుతున్నారు ముఖ్యమంత్రి అని ఆయన ప్రెస్ మీట్ పెట్టడం వరకు ఆయనకు హక్కు ఉంది. కానీ అది పెట్టిన తర్వాత ఆ తర్వాత అటువైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుంది. దానిలను కూడా ఫేస్ చేయాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది అన్నది గుర్తుంచుకోవాలి. సో కాస్త సంయమనం పాటించి ఉంటే మొన్న సరిపోయేది అల్లు అర్జున్. పైగా ఆయన మధ్యంతర బెయిల్ మీద ఉన్నారు. మధ్యంతర బెయిల్ మీద ఉన్నప్పుడు, కేసు విచారణలో ఉన్నప్పుడు ఇలా మీడియా సమావేశం పెట్టి అది కాదు నిజం ఇది అని చెప్పే ప్రయత్నం చేయడం కూడా కరెక్ట్ కాదు. దీనికి తోడు అల్లు అర్జున్ ఈ వీడియో ఆధారాలు చూస్తే రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చెప్పింది నిజం అనిపిస్తుంది. ఆయన రావడానికి ముందు ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంటే కారు మీద ఎక్కి సన్ రూఫ్లో నుంచి చేతులు ఊపుతూ ర్యాలీగా వచ్చారన్నది విజువల్స్ ఉన్నాయి. అక్కడికి థియేటర్ దగ్గరికి వచ్చిన తర్వాత బౌన్సర్లు మొత్తం అందరినీ తోసి పడేసి ఆయన లోపలికి తీసుకెళ్లారు అన్నది కూడా ఉన్నాయి. ఆయన సినిమా ఇంటర్వెల్ తర్వాత కూడా ఇంకా థియేటర్లోనే సినిమా చూస్తూ ఉన్నారు అన్నదానికి సంబంధించిన విజువల్స్ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఏకంగా డీసీపీ వెళ్ళి ఆయన్ని బయటికి పిలుచుకొని వచ్చిన విజువల్స్ కూడా ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా వెళ్తూ కూడా మళ్ళీ ఆయన చెయ్యి ఊపుతూ కారులో నుంచి వెళ్ళారు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ విజువల్స్ ఉన్న తర్వాత ఇక అల్లు అర్జున్ ఎందుకు అలా ప్రెస్ మీట్ పెట్టారు అన్నది ఆలోచించాలి. ఇన్ని వీడియో ఆధారాలు ఉంటాయి. అక్కడ మొత్తం అదేం ఎక్కడ అటవీ ప్రాంతం కాదు, సీసీ ఫుటేజ్ ఉంటుంది. చాలామంది వందల మంది కెమెరాల్లో సెల్ ఫోన్లలో అభిమానులు అంతా జరుగుతున్నది చిత్రీకరించారు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఏది తప్పు లేదు మాది అన్నట్టుగా మాట్లాడితే ఆ విజువల్స్ బయటకు వస్తే పెద్ద ఇబ్బంది అవుతుంది కదా అన్న ఆలోచన కూడా అల్లు అర్జున్ వైపు నుంచి లాయర్లు కానీ ఆయన టీం కానీ చేయకపోవడం అన్నది ఇప్పుడు ఇబ్బంది తెచ్చిపెట్టింది. సైలెంట్గా ఉన్నట్టు మొన్న ఏం ఉండేది కాదు. దీంతోపాటు నిన్న ఏసీపీ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ గురించి చాలా దారుణంగానే మాట్లాడారు. మరి అంత మాట్లాడాల్సిన అవసరం ఉందా? తోలు తీస్తాం, తాట తీస్తాం, తోలు జాగ్రత్త, ఒలి చేస్తాం, ఎక్కడ కట్ చేయాలో అక్కడ కట్ చేస్తాం, రీల్ కట్ చేస్తాం, పోలీసులు మంచిగా ఉన్నంత వరకే మంచిగా ఉంటాం, అసలు నీకు నటన రాదు, ముందు నువ్వు నటన నేర్చుకో, ఇలాంటి మాటలు చాలా పర్సనల్గా అటాక్ చేశారు. దీనిపైన కూడా పోలీసు ఉన్నతాధికారులు అయితే సీరియస్ అయ్యారు. ఈ విష్ణుమూర్తి 2 నెలల క్రితమే సస్పెండ్ అయ్యారని కూడా స్థానిక డీసీపీ యాదవ్ ప్రకటించారు. ఈయన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన డీజీపీకి సిఫార్సు కూడా చేశారు, నివేదిక ఇచ్చారు. ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఉన్నతాధికారుల నుండి ఎలాంటి అనుమతి తీసుకోకుండా ఈ విష్ణుమూర్తి ప్రెస్ మీట్ పెట్టారు. కాబట్టి ఈయన మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందని డీజీపీకి రిపోర్ట్ కూడా ఇచ్చారు లోకల్ డీసీపీ. సో ఆయన మీద కూడా చర్యలు తీసుకునే అవకాశం కనపడుతోంది. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం బెనిఫిట్ షోలకు కానీ టికెట్ల పెంపుకు కానీ తాము అనుమతి ఇవ్వము అని చెప్పిన నేపథ్యంలో నెక్స్ట్ ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోంది? అక్కడ నెక్స్ట్ గేమ్ చేంజర్ రామ్ చరణ్కి సంబంధించిన గేమ్ చేంజర్ ఉంది, డాక్ మహారాజ్ ఉంది. ఇలాంటి సినిమాల విషయాలు ఏం చేయబోతుంది ఏపీ ప్రభుత్వం అన్న ఒక ప్రశ్న వచ్చింది. మీడియా అయితే తెలుగుదేశం పార్టీ మీడియా కూడా తెలంగాణకు వచ్చేసరికి మాత్రం రేవంత్ రెడ్డి కరెక్ట్, బెనిఫిట్ షోలకు కానీ ఈ టికెట్ల పెంపుకు కానీ అనుమతి ఇవ్వకూడదని వాదిస్తుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్న చర్చ నడుస్తూ ఉన్న నేపథ్యంలోనే ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అయితే అసలు బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. అంటే ఏపీలో మేము ఇస్తామని చెప్పేశారు ఇండైరెక్ట్గా. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వకపోతే పైరసీ పెరుగుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో బెనిఫిట్ షోలకు మేము వరకు అనుమతి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం నుంచి హింట్ వచ్చినట్టయింది అధికార పార్టీ నుంచి. అయితే పల్లా శ్రీనివాస్ ఇప్పటికే అల్లు అర్జున్కి టీడీపీకి మధ్య, అంటే టీడీపీ జనసేన వీళ్ళంతా అల్లు అర్జున్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, నిజానికి అల్లు అర్జున్ అరెస్టు వెనుక పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు హస్తం ఉందని వైరు పక్షాలు అయితే పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే లేదు అలాంటిది ఏం లేదు, అల్లు అర్జున్ పట్ల మాకు ఎలాంటి డిస్ప్యూట్ లేదు అని చెప్పేందుకో ఏమో కానీ పల్లా శ్రీనివాస్ అయితే బెనిఫిట్ షోలకు సానుకూలంగా మాట్లాడారు. దీన్ని కూడా మనం గమనించాల్సిన అంశం. అయితే ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రిని కూడా ఆ విషయంలో అభినందించాలి. నిన్న ఓయూజేఏసీ వాళ్ళు వెళ్ళి అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేశారు, పూల కుండీలు పగలగొట్టారు, టమోటాలు కొడుగుడ్లు ఇంటి మీదకి విసిరారు, ₹1 నష్టపరిహారం ఇవ్వాలి రేవతి కుటుంబానికి అని కూడా డిమాండ్ చేశారు. అంతవరకు బాగుంది. కానీ డైరెక్ట్గా వెళ్ళి పూల కుండీలు పగలగొట్టడం, రాళ్ళు, టమోటాలు ఇలాంటివన్నీ వేయడం మాత్రం ఏమాత్రం సరైన విధానం కాదు. దీనిపైన ముఖ్యమంత్రి కూడా స్పందించారు. ఇలాంటివి ఖండించాల్సిందా, ఇలాంటివి మేము ప్రోత్సహించము, ఎవరైనా సరే ఇళ్ల మీద దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకోండి అని పోలీసు ఉన్నతాధికారులకు కూడా రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇది ఒక మంచి పరిణామం. సో ఓవరాల్గా చూసినప్పుడు అటువైపు ఇటువైపు ఎప్పుడైనా కానీ పొలిటీషియన్లతో చిత్ర పరిశ్రమ తగాద పెట్టుకొని ఎంతవరకు పొలిటీషియన్లు వాళ్ళ పనే అది, ఇంకా రాజకీయాలు అవి చేసుకుంటుంటారు. పైగా ప్రభుత్వాలు వాళ్ళ చేతిలో ఉంటాయి, పోలీసులు వాళ్ళ చేతిలో ఉంటాయి. అంత మాత్రాన మనమంతా మన హక్కుల్ని కోల్పోయి ఉండాలా అన్న ప్రశ్న వస్తుంది. అది థియరీ కరెక్టే. ఒకవేళ మన హక్కుల్ని వదులుకొని పొలిటీషియన్లకు, ప్రభుత్వ పెద్దలకు మనమెందుకు కాస్త వెనక్కు తగ్గాలి, ఒక మెట్టు దిగాలి అన్న అభిప్రాయం సినిమా వాళ్ళలో ఉన్నప్పుడు దాని మీద నిలబడాలి. ఇంకా మళ్ళీ సినిమాలు నిలబడినప్పుడు మాకు బెనిఫిట్ షోలు ఇవ్వండి, మాకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు అవకాశం ఇవ్వండి అన్న దానికి వెళ్ళకూడదు. ఓవరాల్గా ఏంటంటే చిత్ర పరిశ్రమకు సంబంధించిన హీరోలు కావచ్చు, నటీనటులు కావచ్చు,
వాళ్ళ ఫోకస్ మొత్తం సినిమాల మీద పెట్టి కేవలం సినిమాల్లో మనం ఎదగడం ఎలా, మన కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి అన్న వైఖరితో వెళ్తే ఎలాంటి వివాదాలు ఉండవు. ఆ విషయాన్ని చాలామంది పెద్ద పెద్ద హీరోలు కూడా ప్రూవ్ చేశారు. కానీ ఎప్పుడైతే పొలిటికల్ ఏదన్నా ఒక రాజకీయ పక్షం తీసుకున్నట్లు అనిపించినప్పుడే లేనిపోని వివాదాలు వస్తాయి. చూడండి, ఈరోజు నిజంగా నంద్యాలకు అల్లు అర్జున్ వచ్చి ఉండకపోతే ఈరోజు తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఆ పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా కావచ్చు, ఈ స్థాయిలో అల్లు అర్జున్కి వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేసి ఉండేది కాదు. ఆ గొడవ అక్కడ ఏదో తొక్కిసలాట జరిగింది, ఒక ఆమె చనిపోయారు, దురదృష్టం. దానికి అల్లు అర్జున్ని అంతగా నిందించాల్సిన అవసరం ఏంటి అన్న ఒక వర్షన్ ఉండేది, అన్ని వైపుల నుంచి అన్ని మీడియాలు ఉంటాయి. కానీ ఎప్పుడైతే ఆయన నంద్యాలలో వైసీపీ లైన్ తీసుకున్నారని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మీడియా వ్యక్తులు ఏకపక్షంగా అల్లు అర్జున్కి మీద రేవంత్ రెడ్డి ట్రీట్మెంటే కరెక్ట్ అని వాదిస్తూ ఉన్నారు. సో రాజకీయాలకు సినిమా వాళ్ళు వీలైనంత వరకు దూరంగా ఉండడం మంచిది. ఒకవేళ రాజకీయాల్లో ఉండాలి అనుకుంటే ఇక నేరుగా పవన్ కళ్యాణ్ లాగో బాలకృష్ణ లాగో రంగంలోనికి దిగేలాగానే ఉండాలి.